మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములండి. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి ఇలా కూడుకున్నందుకు చాలా ఆనందిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రేమగల తండ్రి, నీ నామానికి స్తుతియు ఘనత మహిమ చెల్లును గాక. ప్రభు తండ్రి, నీ వాక్యాన్ని మేము నేర్చుకుంటూ ఉండగా అందరికీ స్పష్టంగా అర్థం అవ్వడానికి నీ యొక్క పరిశుద్ధాత్మ అందరిపైన కుమ్మరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనం మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశాలు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఆమేన్. మార్కు సువార్త 11వ అధ్యాయం ఉన్న ఆ ప్రత్యేకత మనం మొదటగా చూద్దామండి. ఎందుకంటే మీరు ఎప్పుడన్నా అంటే అందరం కూడా ట్రావెల్ చేస్తుంటాం, కార్స్లో, బస్సెస్లో, ట్రైన్స్లో. కొన్నిసార్లు ఆ కార్ చాలా స్పీడ్గా డ్రైవర్ కొంచెం డ్రైవ్ చేస్తారు. మనం చూస్తున్నాం, ఏదో కంగారు ఏదో ఉందన్నమాట, త్వరగా వెళ్ళిపోవాలని స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. కానీ ఇంకా మనం డెస్టినేషన్ రాకముందు, గమ్యం చేరకముందు స్లో డౌన్ అయిపోతున్నాడు. అప్పుడు మనం ఆలోచిస్తున్నాం, ఎందుకు స్లో అవుతున్నాడు? కొంచెం రోడ్డు ఖాళీగానే ఉంది కానీ ఎందుకు ఇప్పుడు స్లోగా వెళ్తున్నాడు? ఏదో ఉద్దేశం అన్నది. మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ గ్రంథకర్తలు ఆ ప్యాటర్న్ వాడటం, స్పీడ్గా వెళ్ళిపోవటం, తర్వాత స్లో డౌన్ అవటం. మార్క్స్ వార్తలో మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథకర్తలు ఏమంటున్నారంటే ఫాస్ట్ మూవింగ్ గాస్పుల్. మార్క్స్ వార్త మొదటి అధ్యాయం నుండే టప్ 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 స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. కానీ ఇప్పుడు మార్క్ 11వ అధ్యాయం నుండి మార్క్ స్లో అయిపోతున్నాడు. ఇంకా చెప్పాలంటే డెడ్ స్లో, చాలా స్లోగా వెళ్తున్నాడు. ఇప్పుడు మార్క్స్ వార్త 11వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు, అంటే ఈ 6 అధ్యాయాలు చాలా స్లోగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో, ఈ భూమి మీద ఆయన జీవితంలో ఆఖరి వారము 6 అధ్యాయాల్లో మార్క్ కవర్ చేస్తున్నాడు. అంటే 3.5 సంవత్సరాల పరిచర్య 10 అధ్యాయాల్లో, 6 అధ్యాయాల్లో ఒక వారంలో జరిగినవి. అంటే దేనికి మార్క్ ప్రాముఖ్యత ఇస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఆ లాస్ట్ వీక్, దానిని ప్యాషన్ వీక్ అని బైబిల్ పండితులు పిలుస్తున్నారు. ఆ ఆఖరి వారంలో జరుగుతున్న ఈ ప్రాముఖ్యమైన విషయాలకి మార్క్ ప్రాధాన్యత ఇస్తున్నాడు. 6 అధ్యాయాలు ఇస్తున్నాడు. అంటే 16 అధ్యాయాల్లో 6 అధ్యాయాలంటే ఇంక మనం చెప్పవలసింది 36%, అంటే ఆల్మోస్ట్ 50% ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము ముందు, శిలువ మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి మార్క్ రాస్తున్నాడు. ఇదే ప్యాటర్న్ ఇతర సువార్తికులు కూడా వాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త అయితే, మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆఖరి వారానికి మత్తయి 7 అధ్యాయాలు కేటాయించాడు. లూకా అయితే 6 అధ్యాయాలు కేటాయించాడు. యోహాన్ అయితే శిష్యుల్లో యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు. ఆ యోహాన్ అయితే 10 అధ్యాయాలు, 10 చాప్టర్స్ ఆఖరి వారానికి కేటాయించాడు. గమనిస్తున్నారా ప్రియులరా? యేసుక్రీస్తు వారి యొక్క ఆయన చేసిన అద్భుత కార్యాలు అంటే స్వస్థపరచటం, సముద్రాన్ని నెమ్మది చేయటం, దెయ్యాలని వెళ్ళగొట్టడం, రొట్టెలను అనేక మందికి పంచటం, అవన్నీ ప్రాముఖ్యమే. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చింది నీ కొరకు, నా కొరకు, నీ పక్షమున నా పక్షమున మరణించడానికి. ఆ ఈవెంట్ గురించి ఈ సువార్తికులు చాలా ఇంపార్టెంట్ పోర్షన్ వారు ఇస్తూ ఉన్నారనమాట అండి.
ఇది చాలా చాలా ప్రాముఖ్యం. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తున్నాం. మార్కు సువార్తలో ఆయన మార్కు సువార్త 8వ అధ్యాయం నుండి శిష్యుల యొక్క మైండ్స్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇదిగో మనుష్య కుమారుడు మరణిస్తాడు, 3వ రోజున తిరిగి లేస్తాడు, మనుష్య కుమారుడు అప్పగింపబడతాడు, దూషింపబడతాడు, మనుష్య కుమారుడు సిలువేయబడాలి అని వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు సిద్ధపరుస్తున్నారు. మార్క్స్ వార్తలో 8వ అధ్యాయము 31వ వచనంలో ఆయన మరణం గురించి చెప్పడం ప్రారంభించారు. అది మొట్టమొదటిసారి. తర్వాత మార్క్స్ వార్త 9వ అధ్యాయము 31వ వచనంలో రెండవసారి, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 33వ వచనంలో మూడవసారి. కానీ ఏంటి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిష్యుల యొక్క మనస్సులను ఆయన మరణం కొరకు వారిని సిద్ధపరుస్తుంటే వారి దృష్టి ఎక్కడుందండి? వారి ఆలోచనలు ఎలాగున్నాయి? వారి యొక్క దృష్టి అంతా పదవుల మీదే. గమనిస్తున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 10వ అధ్యాయము 33వ వచనంలో మనుష్య కుమారుడు ఇలాగా అప్పగింపబడాలి. ఒకసారి చూద్దామండి. మార్క్ సువార్త 10వ అధ్యాయం 33వ వచనము. ఇదిగో మనం యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. ఇలా యేసుక్రీస్తు వారు చెప్తుంటే మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనంలో మనకేం కనపడుతుందండి? ఆ ఇద్దరు అన్నదమ్ములు వచ్చి, అయ్యా నీ రాజ్యం స్థాపించినప్పుడు ఒకరిని కుడివైపున ఒకలేడం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇదిగో నా శిలువ మరణము అని వారికి డైరెక్ట్గా చెప్తుంటే వారికి అది అర్థం కావడం లేదు. మన టీచర్స్ అంటారు, ఎక్కట్లేదంటారు, బుర్రకు ఎక్కట్లేదంటారు. గమనిస్తున్నారా ప్రియులరా? ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శిష్యులు ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా జనసమూహములు ఉన్నాయి. కానీ హీ వాక్డ్ అలోన్. ఆయన శారీరకంగా ఆయన చుట్టూ మనుషులు ఉన్నారు, కానీ మానసికంగా ఆత్మీయంగా ఒంటరిగా. ఆర్ యూ ఫీలింగ్ లోన్లీ? అవును, ఇట్స్ పాసిబుల్ టు బీ లోన్లీ ఇన్ ఎ క్రౌడ్. నీ చుట్టూ కుటుంబం ఉంది, కానీ నీ ఒంటరిగా ఉండేటానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే నిన్ను అర్థం చేసుకునేవారు ఎవరూ లేకపోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారి చుట్టూ జనసమూహములు, కానీ అవర్ సేవియర్ వాక్స్ అలోన్. నో వన్ అండర్స్టూడ్ ద హార్ట్ ఆఫ్ జీసస్. ఈ టైంలో ఒకసారి యెషయా గ్రంథము 63వ అధ్యాయము 63వ వచనానికి మాతో పాటు రమ్మని మిమ్మల్ని కోరుచున్నాను. యెషయా 63వ అధ్యాయము 3వ వచనంలో, ఒంటరిగా ద్రాక్ష గానుగును త్రొక్కితిని, జనములలో ఎవడునూ నాతో కూడా ఉండలేదా. అంటే ఆ గానుగు, ఆ ద్రాక్ష గానుగు నేను ఒంటరిగా త్రొక్కితిని. ఎలోన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు రక్షణ, నా కొరకు రక్షణ ఆయన ఒంటరిగా సంపాదించారు. ఎలోన్. అందుకే ప్రియులరా, సాల్వేషన్ ఈజ్ ఎ గిఫ్ట్. ఇది బహుమానము. మన రక్షణ కొరకు మనము ఒక్క కార్యం కూడా చేయలేము. ఇదిగో యేసయ్య చేసిన దానికి మనం ఏమైనా యాడ్ చేయగలమా? లేదు. ఇట్స్ పెయిడ్ ఇన్ ఫుల్. నీ రక్షణ కొరకు, నీ విమోచన కొరకు ఆయన సంపూర్ణంగా ఆ క్రయధనము చెల్లించారు. అవును ప్రియులరా, మీరు అనొచ్చు, మరి నేను మంచిగా జీవిస్తున్నాను, నేను దేవుని ఆజ్ఞలను గైకొంటున్నాను. అవన్నీ మురికి గుడ్డలు
వంటివే. ఎందుకు మనం ఆజ్ఞలు గైకుంటున్నాం? మనం ఎందుకు క్రీస్తు వలె నడవడానికి ప్రయత్నం చేస్తున్నాం? ఎందుకో తెలుసండి? ప్లీజ్ గమనించండి. ఎందుకో తెలుసా? దెర్ ఇస్ ఓన్లీ వన్ రీజన్. రక్షణ కొరకు కాదు, మన రక్షణ కొరకు కాదు. యోహాను సువార్త 14:15 యేసయ్య అన్నారు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. బికాస్ వి లవ్ జీసస్. ఆయన తన ప్రాణాన్ని మన రక్షణ కొరకు అనుగ్రహించినందున మన స్పందన ఏంటి? ఆయన చెప్పిన మాట మనం వింటాం. ఆయనను బాధపెట్టడం మనకి ఇష్టం లేదా? ఆయనకు అవమానపరిచే క్రియల్లో పాల్గొనటం మనకి ఇష్టం లేదో? గమనిస్తున్నారా ప్రియులరా? అందుకే ఆయనకు సాక్షులుగా, ఆయన వెంబడించు వారంగా మనం జీవించాలి. కొద్ది రోజుల క్రిందట ఒక యవనస్తుడు వచ్చి, ఎందుకు మనం మంచి క్రియలు చేయాలి అని అడిగారు. ఒక యవనస్తుడు. ఎందుకో తెలుసండి? రక్షణ కొరకు కాదు, రక్షణ ఉచితంగా యేసయ్య మనకిస్తున్నారు. నేను ఇచ్చిన సమాధానం ఏంటంటే, మన ప్రభు అన్నారు, లెట్ యువర్ లైట్ సో షైన్ బిఫోర్ మెన్. అంటే మనుషుల ఎదుట మీ వెలుగును ప్రకాశింపనేయండి. అప్పుడు వారు మీ మంచి క్రియలు చూసి, మీ సత్క్రియలను చూసి వారేం చేస్తారు? పరలోకముందున్న మీ తండ్రిని ఘనపరుస్తారు. హల్లెలూయా. అదండి, దట్ ఈస్ అవర్ రీజన్. ఎందుకు ఇతరులకు సహాయం చేస్తున్నాం? ఎందుకు కానుకలు ఇస్తున్నాం? ఎందుకు ఆజ్ఞలు గైకొంటున్నాం? ఎందుకు ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపిస్తున్నాం? రక్షణ కొరకు కాదు. సాల్వేషన్ ఈస్ గివెన్ టు యూ త్రూ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్. అవును ప్రియులరా, ప్రతి విషయంలో మనం యేసయ్యను వెంబడిస్తున్నాం. ఎందుకంటే ఆయన మనకు రక్షణ అనుగ్రహించారు. ఆయన అంటున్నారు, మీరు నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞలు గైకొందురు. మార్కు సువార్త 11 ఇప్పుడు యేసయ్య చేంజింగ్ లొకేషన్, ఆయన లొకేషన్ చేంజ్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు పరిచర్య మార్కు సువార్తలో మనం ఎక్కువ భాగం గలిలయ ప్రాంతంలో చూసాం. ఇప్పుడు 10వ నుండి లొకేషన్ మారింది, యూదయ ప్రాంతము. ప్రత్యేకంగా 11వ నుండి మనం చూస్తే అట్ జెరూసలేం, యెరూషలేములో ఇప్పుడు ఆయన పరిచర్య మనం చూస్తున్నాం. లొకేషన్ మారటమే కాదు, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు మార్క్ స్టైల్ కూడా మారిపోయింది. ఇప్పుడు ఆ ఫాస్ట్ మూవింగ్ పేస్ నుండి ఇప్పుడు మార్క్ స్లో డౌన్ అయిపోయాడు. ఒకసారి వెళ్ళి చూద్దామా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు యెరూషలేములో ఎలాగ ఎంటర్ అయ్యారో మార్కు సువార్త 11వ మార్క్ చక్కగా చాలా చాలా జాగ్రత్తగా మనకు అర్థమయ్యేలాగా రాస్తూ ఉన్నాడు. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న బెత్పగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, ఇప్పుడు ఆయన యెరూషలేములో ఎంటర్ అవ్వబోతున్నారు. ఎటు నుండి ఎంటర్ అవ్వబోతున్నారు? తూర్పు సైడ్ నుండి, అంటే ఒలీవ కొండ అటు నుండి యెరూషలేము ఎంటర్ అవ్వబోతున్నారు. ఎలా ఎంటర్ అవుతారు ఇప్పుడు అంటే, ఆయన ఇప్పుడు వరకు యెరూషలేము వచ్చిన ఆయన పరిచర్యలో సైలెంట్గా వచ్చి సైలెంట్గా వెళ్ళిపోయారు. ఇప్పుడు సైలెంట్గా కాదు, అందరికీ తెలియాలి. అందుకు ఆయన ఏమంటున్నారో తెలుసండి? శిష్యులు 2 పిలిచి ఏమన్నారు? మీ ఎదుటనున్న మార్కు సువార్త 11:2 మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడే. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారికి సమస్తమో తెలుసు. ఆ గాడిద ఎక్కడుందో తెలుసు ఆయనకు, ఎక్కడ కట్టబడిందో తెలుసు. మీరు వెళ్ళండి, స్ట్రైట్గా వెళ్ళండి, అక్కడ ఉంటుందని చెప్తున్నారు.
ఆయనకు గాడిదల గురించి, జంతువుల గురించి, చెట్లు చేమల గురించి తెలిస్తే ఆయన స్వరూపంలో చేయబడిన నీ గురించి, నా గురించి ఆయనకి ఎగ్జాక్ట్గా తెలుసు. అవును, నీవు నేను ఏ స్థితిలో ఉన్నామో ఆయనకు తెలుసు. మనలో కొంతమంది కట్టబడి ఉన్నామేమో. చెడు అలవాట్ల చేత సాతానుడు మనల్ని కట్టేశాడేమో, బంధించేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులను పంపిస్తున్నారు. వారు వచ్చి ఆ గాడిదను విప్పాలి. హల్లెలూయా. ఆ గాడిదను విప్పి ఆయన దగ్గరికి తీసుకొని రావాలి. ఎవరన్నా అడిగితే ప్రభువుకి అవసరమైంది, ప్రభువు నాకు కావలసినదని చెప్పుడే. ఇంకా నిశ్శబ్దం అయిపోతుంది. ఎవరు ఇంక మాట్లాడరు. ప్రభువు మాట, ప్రభువు పేరు వాడారంటే అందులో శక్తి ఉన్నది. అవును ప్రియులరా, ఈరోజు ఏ చెడు అలవాట్లైనా నువ్వు కట్టబడి ఉన్నావా? జీసస్ కెన్ డిక్లేర్ యూ ఫ్రీ. ఈరోజు ఆ కట్ల నుండి, ఆ బంధకాల నుండి ప్రభువు నిన్ను విడిపించగలరు. అవును, ఆ గాడిద ఏంటండి? ఎవడునూ కూడా కూర్చుండలేదు. ఏ మనుష్యుడు ఎప్పుడూ కూర్చుండలేదు. అంటే ప్రాముఖ్యంగా మన ప్రియ యవనస్తులరా, ఎందుకు ఎవరు ఎప్పుడూ కూర్చుండలేని గాడిదను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నుకుంటున్నారో తెలుసండి. ఇది సాధారణమైన కార్యం కాదు. ఎప్పుడైనా సరే ఫర్ రాయల్టీ, రాజుగారికి ఏంటండి మనం వాడుకున్నాయి కాదు ఇచ్చేది, క్రొత్తవి, బ్రాండ్ న్యూ. అవును, దేవుడు కూడా నీ యొద్ద నుండి, నా యొద్ద నుండి ఆ క్రొత్త దాన్ని అడుగుచున్నారు. అవును ప్రియ కుమారుడా, కుమార్తె, నీ యవ్వనము ఇంకా ఎవరికి ఇవ్వకముందు, సాతానుడికి ఇవ్వకముందు నీ యవ్వనాన్ని, నీ తలాంతులను ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, ప్రభువుకి అవసరమై ఉన్నది. సొలొమోన్ రాజు అంటాడు, 12వ ప్రసంగి 12వ అధ్యాయము 1వ వచనంలో, దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందు నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకొను. బిఫోర్ దోస్ డిఫికల్ట్ టైమ్స్ రాకముందు ఎవరు ఎప్పుడూ కూర్చుంటని ఆ గాడిదను ఆయన కోరుకుంటున్నారు. అంటే నీ యవ్వన ప్రాయము. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఉదయాన్నే లేచినప్పుడు ఆ టీవీ ముట్టుకోకముందో, ఆ న్యూస్ పేపర్ ముట్టుకోకముందో, లేక ఆ చీపురు పట్టుకుని వాకలు తొడవకముందో, నీ చేతులు ఇంకా నువ్వు ఏ పని చేయకముందో ఆయన నిన్ను అడుగుతున్నారు. నీ చేతులు జోడించి ఆయనకు వందనాలు చెప్పాలి, ప్రార్థించాలి. ఏది చదవకముందు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. ఎవరితో మాట్లాడకముందు దేవునితో మాట్లాడాలి, ప్రార్థించాలి. గివ్ యువర్ ఫస్ట్ మూమెంట్స్ టు గాడ్. గమనిస్తున్నారా ప్రియ స్నేహితులారా? అప్పుడు మన జీవితం ఏమైపోతుందో తెలుసండి. ఆ రోజంతా ఎంత శుభప్రదమైన రోజుగా నీ జీవితంలో మారిపోతుందో ఆశ్చర్యపోతావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకు మనం అస్తమానం చిరాకు పడుతున్నాం, భయపడిపోతున్నాం? పరిస్థితులు ఎందుకు మనకు ఎదురవుతున్నాయి? ఎందుకంటే మనం దేవునికి ప్రారంభంలోనే సమర్పించుకోలేదు కాబట్టి. ప్రారంభంలోనే మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెడితే ఇక నీ మిగిలిన జీవితాన్ని ఆయన నడిపిస్తారు. అయ్యా, ఎందుకు మా జీవితంలో ఈ ఆర్థిక సమస్యలు? ఎందుకంటే నీ చేతికి రాబడి రాగానే నీవింకా ఆ ద్రవ్యాన్ని ఖర్చు పెట్టకముందు ఏం చేయాలి? దేవునికి 10వ భాగము ఆయనకు అందించు. 10వ భాగము దేవుని సన్నిధిలో నువ్వు పెట్టు.
అప్పుడేమవుతుంది? నీకు మిగిలిన 90% ఆయన ఆశీర్వదిస్తారు. నీకు ఆ నెలంతా ఉన్న అవసరాలన్నీ కూడా తీరిపోయే వరకు ఆ డబ్బులను ఆయన స్ట్రెచ్ చేస్తారు. చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, ఇదిగో 10% 10% తీసేస్తే బాబోయ్ నాకు తక్కువైపోతుంది. భయపడొద్దు, దిగులు పడొద్దు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. మొట్టమొదటిగా ఆయన చేతుల్లో పెట్టిన నీ 10% అప్పుడు ఆయన నీ నెలంతా ఉన్న ఆ ఖర్చులన్నీ ఆయన ఎలా తీరుస్తారో నువ్వు ఆశ్చర్యపోతావు. ప్రియ సహోదరుడా, సహోదరి, గాడ్ ఈజ్ గ్రేట్. ఎవడు ఎప్పుడు కూర్చోనని ఒక గాడిద ఆయన కావాలని అంటున్నారు. బికాస్ ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక రాజుగా యెరూషలేములో ప్రవేశించబోతున్నారు. ఇప్పుడు వరకు అయితే ఆయన పరిచర్యలో ఈ 3.5 సంవత్సరాల టైంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఇలాంటి డిస్ప్లే ఆయన ఇష్టపడలేదు. ఇలాగా ఆయనకి ఇష్టపడలేదు. ఎప్పుడైనా ఆయన అద్భుత కార్యం చేసినప్పుడు మీరు ఎవరికి చెప్పొద్దు అని ఆయన ఆజ్ఞించారు. సీక్రెట్గానే ఉంచమన్నారు. కానీ ఇప్పుడైతే ఆయనే ఓపెన్గా ఒక గాడిదని తీసుకొని రండి. అప్పుడు ఆ 2 శిష్యులు వెళ్ళి ఆ గాడిదని తెచ్చారు. ఇక ఆ శిష్యులు జనసమూహములు ఇప్పుడు వారి వస్త్రాలను ఆ రోడ్డు మీద పరిచి, వారు ఖర్జూరపు మట్టలు తెచ్చి ఇక ఏమంటున్నారో ఒకసారి చూద్దామండి. మార్కు సువార్త 11వ అధ్యాయంలో వారు ఎంత సంతోషంతో ఒక రాజుగారిని యెరూషలేములోనికి తీసుకుని వెళ్తున్నట్లుగా ఆయన తీసుకుని వెళ్తున్నారు. ఏమంటున్నారో చూద్దామండి. 9వ వచనము 11వ అధ్యాయము. జయము అంటే హోసన్నా, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, హోసన్నా హోసన్నా అంటూ వారు చక్కగా సంతోషంతో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ తూర్పు దిక్కు నుండి యెరూషలేములోనికి తీసుకుని వెళ్తూ ఉన్నారు. చాలా ఆశ్చర్యం. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శుక్రవారం నాడున ఆయన సిలువేయబడ్డారు, మనకు తెలుసు. శనివారం విశ్రాంతి దినాన్ని సమాధిలో ఉన్నారు. ఆదివారము ఆయన పునరుద్ధానం అయ్యారు. ఆ పునరుద్ధానం యొక్క ఆదివారానికి ముందు ఆదివారం అనమాట అండి. దాన్నే ఇప్పుడు మనలో కొంతమంది మట్ల ఆదివారం అంటారు, పామ్ సండే అని పిలుస్తారు. అప్పుడు జరుగుతుంది ఈ మార్కు సువార్త 11వ అధ్యాయంలో. ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజంగా కొన్ని వందల సంవత్సరాల కిందట సొలొమోనును రాజుగా చేయటానికి దావీదు అన్నాడు, నా గాడిదను తీసుకుని వెళ్ళి నా గాడిద మీద సొలొమోను ఎక్కించి యెరూషలేముకు తీసుకుని రండి అన్నట్లుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సొలొమోను కంటే శ్రేష్ఠుడు. ఒక రాజులకు రాజుగా ఆయన యెరూషలేములో ప్రవేశించారు. ఇది ఒక ప్రవచనము. ఈ ప్రవచనము జకర్యా 9వ అధ్యాయము 9వ వచనములో ఇవ్వబడింది. ఏమంటున్నారు? అది ఇక్కడ మార్క్ రికార్డ్ చేస్తున్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము ఇప్పుడు 10వ వచనము. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. గమనిస్తున్నారా ప్రియులారా? జకర్యా 500 సంవత్సరాల ముందు మీ రాజు ఒక గాడిద మీద ఎంటర్ అవుతారని ప్రవచించాడు. ఎగ్జాక్ట్ ఫుల్ఫిల్మెంట్ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో జరిగింది. ఆయన ఇప్పుడు యెరూషలేం ప్రవేశించారు. యెరూషలేం ప్రవేశించి ఆయన ఏం చేశారో మనం చూద్దామండి. 11వ వచనము. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా ఎక్కడికి వెళ్ళారండి? బేతనీయకు వెళ్ళాను. ఆయన వచ్చారు. ఒక రాజుగారు వచ్చి ఆయన రాజ్యాన్ని చూసుకున్నట్లుగా యెరూషలేము దేవాలయమును అంతా చూసి గమనించి పరిశీలించి ఇప్పుడు సాయంకాలం అయిపోయింది కాబట్టి ఆయన దగ్గర ఉన్న బేతనీకి వెళ్ళారు. యెరూషలేముకి బేతనీకి ఒక 2 మైళ్ళు, ఒక 4 కిలోమీటర్ల దూరం వెళ్ళారు. బేతనీలో ఆయన విశ్రాంతి తీసుకున్నారు.
గమనిస్తున్నారా ప్రియులారా? ఇప్పుడు మార్క్ ఎంత చక్కగా రికార్డ్ చేస్తున్నాడో. 12వ వచనానికి వెళ్దాం. మరునాడు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలికొని, అంటే ఇది మన సోమవారం అనమాట అండి. ఆయన ఇప్పుడు బేతనియా నుండి మరలా యెరూషలేముకి వెళ్తున్నారు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంఘటన జరిగింది. ఏం జరిగిందండి? ఆకలి అనగానే మనకు ఒక విషయం గుర్తు రావాలి. ఏంటండి అది? ఆ యొక్క చెట్టు, అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు. ఏం చేశారు? అంజూరపు చెట్టుని యేసుక్రీస్తు వారు పరిశీలించినప్పుడు దాని మీద ఒక్క పండు కూడా కనపడలేదు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ చెట్టు రోడ్డు పక్కన ఉన్నది. అది అంజూరపు చెట్లు కాపు కాసే టైం కాదు. కాబట్టి మిగిలిన చెట్లన్నీ అయితే ఆకులు లేకుండా ఉన్నాయి. ఈ ఒక్క చెట్టు మాత్రం రోడ్డు పక్కన ఉన్నది ఫుల్ ఆకులతో ఉన్నది. ఎప్పుడైనా సరే అంజూరపు చెట్టును ఆకులతో నిండుగా మనం చూస్తే దాని అర్థం ఏంటో తెలుసండి? ఫలములు, అంజూరపు పండ్లు ఉన్నట్లు దాని అర్థమా? అంటే ఈ చెట్టు కొంచెం నటనలో ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆకలిగా ఉన్నారు. ఆయన కూడా శిష్యులు ఉన్నారు, కానీ వారు ఆకలిగా ఉన్నట్లు మనకి ఇక్కడ రాయబడలేదు. ఆయన చూశారు. ఒక్క పండు కూడా లేకపోయేసరికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? ఆ చెట్టుని శపించారు. ఆయన ఏమన్నారంటే, ఇదిగో ఆయన ఫలముల కోసం ఆశించినప్పుడు లేకపోయేసరికి, ఇక 14వ వచనము, అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి ఎప్పుడు ఆశీర్వాదమే వస్తుంది కదా పాస్టర్. ఆమేన్. ఎందుకు ఇక్కడ ఇలా జరుగుతూ ఉంది? కానీ ప్రైజ్ గాడ్. ఇదొక్క సంఘటనే కొంచెం విచిత్రంగా మనకున్నది. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు చూపిస్తున్నారు. ఈ 11వ అధ్యాయంలో కర్సింగ్ ద ఫిగ్ ట్రీ, అటు తర్వాత ఆయన యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళబోతున్నారు. క్లెన్సింగ్ ద టెంపుల్. తర్వాత ఆ మరునాడు అంటే మంగళవారం రోజున మరలా ఆయన దేవాలయానికి వెళ్ళబోతున్నారు. మీ ఇల్లు విడవబడిందని ఆయన యూదులతో చెప్పబోతున్నారు. దీని అంతటికీ ఈ కర్సింగ్ ఆఫ్ ద ఫిగ్ ట్రీ ఇది ఒక సూచన మాత్రమే. చెట్టులో తప్పేమీ లేదా? గమనిస్తున్నారా ప్రియులారా? ఈ అంజూరపు చెట్టు యూదా రాజ్యానికి గుర్తుగా ఉంది. ఈ రోజున నీ జీవితం, నా జీవితం ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఫుల్గా ఆకులున్నాయి, ఫలములు లేవేమో. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఫలములు ఫలిస్తున్నావా? ఆత్మ ఫలములు నీలో కనబడుచున్నవా? ప్రభువు నీ ప్రక్క నుండి ప్రవేశిస్తున్నారా? అవును, అయ్యో నా జీవితంలో ఓన్లీ నటనే కనపడుతుంది, నిజంగా ఆత్మీయ వేర్లు లేవో అని అనిపిస్తుంటే కమ్ టు జీసస్. ఆయన నిన్ను, నీ జీవితాన్ని పుష్పించేలాగా చేస్తారు, ఫలించేలాగా చేస్తారు. అవును, 3 బారిన జీవితాలను కూడా ఆయన ఫలింప చేయగలరు. నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ సమయమందు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయనా. మా జీవితాలను నడిపించండి. ఫలించు తీగ బహుగా ఫలించాలని మీరు ఆశపడుతున్నారు. మేము ఫలించినట్లు మా జీవితాలను నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.